పెడుతూ ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను కూడా అక్కడ మోహరించాం. అంటే పాకిస్తాన్ ఉపయోగించే నావిగేషన్ సిస్టమ్ని అది బ్రేక్ చేస్తుంది. అంటే మన పాకిస్తాన్ ఉపయోగించే మిసైల్స్ కానీ, పాకిస్తాన్ ఉపయోగించే డ్రోన్లు కానీ, పాకిస్తాన్ ఉపయోగించే యుద్ధ విమానాలు కానీ అవి దారి తప్పి గల్లంతాయి అయోమయానికి గురై ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతను ప్రకటించున్నాయి. భారత ప్రభుత్వం కూడా మన మిలిటరీకి, మన త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో మనం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఎల్ఓసి వెంబడి పాక్ సైనికులను వెనక్కు తరిమి కొడుతూ ఉన్నాం. అదే సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులకు తమ యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను మోహరించి ఉంది. ఈ సమయంలో మనం జామర్ల వ్యవస్థను సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం. ఒకసారి మనం జామర్ల వ్యవస్థను యాక్టివేట్ చేస్తే పాకిస్తాన్కు చెందిన విమానాలన్నీ కూడా దారి తెలియక గల్లంతవుతాయి. ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఏదైనా ఒక దారిలో సమర్థవంతంగా వెళ్ళాలి అంటే ఇప్పటికే మనం రూట్ మ్యాప్ను ఉపయోగిస్తూ ఉంటాం. మొబైల్లో మనం నావిగేషన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారిగా ఇంటర్నెట్ సిగ్నల్స్ ఆగిపోతేనే మనకి దారి తెలియక ఎటో వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం గూగుల్ తల్లి అబద్ధం చెప్పింది అని. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానాలకు దారి తెలియాలి అంటే ఈ నావిగేషన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. శాటిలైట్ సిస్టమ్ నుంచి, శాటిలైట్ నుంచి అవి నావిగేషన్ యూజ్ చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటాయి. లక్ష్యాలను ఆ యుద్ధ విమానాలు కానీ, డ్రోన్లు కానీ, గైడెడ్ మిసైల్స్ కానీ రీచ్ కావాలి అంటే ఈ నావిగేషన్ వ్యవస్థే వాటికి కీలకంగా మారుతూ ఉంటుంది. అంతేకాదు అవి సముద్ర జలాల్లో కూడా వాటి వార్షిప్స్ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఈ నావిగేషన్ వ్యవస్థే ఉంటుంది. సో మన దగ్గర ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు 50 వరకు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఒక్క వార్ఫేర్ వ్యవస్థ కూడా లేదు. కేవలం చైనా నుంచి దిగుమతి చేసుకున్న వ్యవస్థ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. కానీ మన దగ్గర అత్యాధునిక వార్ఫేర్ వ్యవస్థలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్కు సంబంధించిన విమానాల దారిని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం మన గగనతలంపై నుంచి పాకిస్తాన్ యుద్ధ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాం. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఈ ఆంక్షలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం సరిహద్దులోకి ఈ జామర్ల వ్యవస్థను కూడా యాక్టివేట్ చేస్తే పాకిస్తాన్ పూర్తిగా గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది. నిన్నే మన 4 విమానాలు సరదాగా పెట్రోలింగ్ చేస్తేనే, అంటే 4 విమానాలు పెట్రోలింగ్ చేస్తేనే, గగనతలంలో చక్కర్లు కొడితేనే పాకిస్తాన్ వణికిపోయింది. భారత్ యుద్ధం మోగించేసింది, భారత్ యుద్ధం మొదలెట్టేసింది అని పాకిస్తాన్ భయపడిపోయిన పరిస్థితి మనకి కనిపించింది. ఎల్ఓసి దగ్గర జస్ట్ 4 విమానాలు పెట్రోలింగ్ చేస్తేనే. ఇక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థతో పాకిస్తాన్ నావిగేషన్ వ్యవస్థను మనం చిన్నాభిన్నం చేసే అవకాశం ఉంటుంది. దారి తప్పి ఆ విమానాలు ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు దారి తప్పి ఎటో వెళ్ళిపోతాయి. పాకిస్తాన్ డ్రోన్లు దారి తప్పి ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ గైడెడ్ మిసైల్స్కి దారి తెలియక అవి లక్ష్యాలను చేరువయ్యే అవకాశం ఉండదు. వీటిని ఒక్కసారి మనం యాక్టివేట్ చేస్తే ఇలాంటి వార్ఫేర్ వ్యవస్థలు మన దగ్గర 50 వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం సరిహద్దుల్లో మోహరించాం. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతూ ఉంది. భారత్ మాపై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. ఒక 24 గంటల్లోనో 36 గంటల్లోనో లేదు 36 గంటల గడువు తర్వాత కూడా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయపడుతోంది. నిజానికి మన దగ్గర ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల్లో మనం ఉపయోగించే స్పెక్ట్రా కూడా ఈ నావిగేషన్ సిగ్నల్స్ని బ్రేక్ చేస్తుంది. అలాగే మన నేవీ ఉపయోగించే శక్తి సిస్టమ్స్ కూడా ఈ నావిగేషన్ వ్యవస్థను, నావిగేషన్ సిగ్నల్స్ను బ్రేక్ చేస్తాయి. అంటే శత్రు దేశాలకు దారి తెలియకుండా ఆ నావిగేషన్ సిగ్నల్స్ని మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు అడ్డుకుంటే పాకిస్తాన్ విమానాలు దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. దారి తెలియక అచ్చం పాకిస్తాన్ పాలకులు ఎలా మాట్లాడుతూ ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియక అలా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధ విమానాలు, పాకిస్తాన్ గైడెడ్ మిసైల్స్ దారి తెలియక ఎటో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, ఇప్పటికే పాకిస్తాన్ పాలకులు అంటూ ఉన్నారు, పాకిస్తాన్ ఆర్మీ అంటూ ఉంది, భారత్ ఏ క్షణమైనా యుద్ధం చేసే అవకాశం ఉంది. గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్న సమయం, గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.
మరోవైపు భారత్ సరిహద్దులో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను కూడా అక్కడ మోహరించి ఉంది. అంటే పాకిస్తాన్ అనుకుంటున్నట్టుగానే రాబోయే కొన్ని గంటల్లో ఏం జరిగే అవకాశం ఉంది? రైట్, ఇప్పటికే భారత్ చేసేటువంటి కొన్ని యాక్షన్స్ కారణంగా పాకిస్తాన్ కక్కావికలమవుతోంది రోహిత్. అంటే ఇప్పటికే మన ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ ఒక సంక్షోభం ఏర్పడుతోంది. ఎందుకంటే బేసిక్ గా ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా అనేక ఎకనామిక్ సోర్సెస్ అక్కడ క్రియేట్ చేయబడుతున్నాయి, ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి, పబ్లిక్ కి అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం వెళ్తోంది, సింధు ప్రావిన్స్ వరకు కూడా వెళ్తున్నాయి. అంటే చాలా ఎకనామికల్ గా పాకిస్తాన్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు తర్వాత ఆగమైపోయింది, కొంత సంక్షోభం ఎదురవుతోంది. ఈ సిచ్యువేషన్ లో మరొక బిగ్ బాంబ్ ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళేటువంటి ఇండియా గగనంతలు వెళ్ళేటువంటి ఏ ఒక్క పాకిస్తాన్ ఫ్లైట్ ని కూడా అలో చేయకూడదు, దాని నావిగేషన్ ని క్లోజ్ చేశారు అంటిల్ May 23 వరకు అంటూ కూడా ఇండియన్ సంబంధించిన ఎయిర్పోర్ట్ చెప్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఒకవేళ కనుక మనం మాట్లాడుకుంటే సౌత్ ఈస్టర్న్ ఏషియన్ వైపుగా వెళ్ళాలన్నా, మలేషియా వైపుగా వెళ్ళాలన్నా, ఇంకేదైనా కంట్రీస్ వైపుగా వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతాయి. అంటే ఇప్పటికే సంక్షోభంతో బాధపడుతున్న పాకిస్తాన్ ఒకవేళ కనుక వెళ్ళాలనుకుంటే మనం మ్యాప్ కనుక ప్లే చేయగలిగితే రోహిత్, ఇండియా వైపు నుంచి అటు మలేషియా వైపుగా వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఇతర కంట్రీస్ వైపు వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్ గా ఇండియన్ గగనతలం వైపు వాడుకొని వెళ్ళేవారు. సింగపూర్ వెళ్ళాలన్నా, మలేషియా, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వైపు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఇండియా గగనతలం పై నుంచి పాకిస్తాన్ ఎటువంటి ఉండదు. కేవలం పాకిస్తాన్ ఎయిర్లైన్సే కాదు, ఏదైనా థర్డ్ కంట్రీకి సంబంధించిన ఎయిర్లైన్స్ పాకిస్తాన్ వైపుగా వెళ్ళాలన్నా, పాకిస్తాన్ లో వచ్చినటువంటి ఒక ఫ్లైట్ అక్కడ ఆగిపోయి వేరే కంట్రీ ఫ్లైట్ ఇంటర్చేంజ్ ద్వారా మళ్ళీ అక్కడి నుంచి వేరే కంట్రీస్ వైపు వెళ్ళాలన్నా కూడా క్లోజ్. అంటే పాకిస్తాన్ కి మనకి అన్ని రకాలుగా లింక్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందంటే ఇండియా గగనతలం వాడకుండా వెళ్ళాలంటే చైనా మీదుగా వెళ్ళాలి. సో చైనా మీదుగా వెళ్ళాలి అని అంటే ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతాయి, టైం కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువగా మనం వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ కి టైం కన్జ్యూమ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ప్రతిదీ పెరుగుతుంది. ఇన్ కేస్ ట్రేడ్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఏరోప్లేన్స్ ద్వారా చేసేటువంటి ట్రేడ్ కూడా చాలా బిగ్గెస్ట్ లాస్ వాళ్ళకి. ఎందుకంటే ఆపరేషనల్ ఛార్జెస్ పెరుగుతాయి, అఫ్ కోర్స్ రేట్స్ పెరుగుతాయి, అక్కడ కన్జ్యూమర్ రేట్స్ పెరుగుతాయి, దానికి సంబంధించి ప్రతిదీ కూడా పెరిగిపోతుంది. సో మెడికల్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ నిజంగా ఎదురైంది అనుకోండి, టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ లేదు, ఇక ఇండియా పై నుంచి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం కాబట్టి అక్కడ చైనా మీదుగా వెళ్లాల్సిందే. ఇంకో సిచ్యువేషన్ ఇక్కడ రోహిత్, నావిగేషన్ ని మనం క్లోజ్ చేశాము అని అంటే కనుక పాకిస్తాన్ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారత్ కి చాలా సమీపంగా ఉంటుంది. మనం చూడొచ్చు, మ్యాప్ పరంగా చూసినా కూడా చాలా సమీపంగా ఉంటుంది. సో మన భారత్ దగ్గర నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ని, జామర్స్ ని మనం పెట్టామనంటే ఆ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఎగరలేవు కూడా, చాలా నియర్ బై గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కి ఇండివిజువల్ గా నావిగేషన్ సిస్టమ్ అంటూ లేదు, అది చైనా నావిగేషన్ సిస్టమ్ ని వాడుకుంటోంది. ఇప్పుడు కొంతవరకు మాత్రమే టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉంది, మిగతా టెక్నాలజీ మొత్తం కూడా చైనా నుంచి యూజ్ చేసుకుంటుంది. సో ఇండియా నావిగేషన్ సిస్టమ్ ని జామ్ చేస్తున్న సిచ్యువేషన్ లో అఫ్ కోర్స్ అక్కడ ఆ బార్డర్ వెంట డైరెక్ట్ గా చైనా నావిగేషన్ సిస్టమ్ కూడా బ్లాక్ అవుతోంది, పాకిస్తాన్ కు ఉపయోగించినటువంటి చైనా నావిగేషన్ సిస్టమ్ కూడా బ్లాక్ అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఫ్లైట్స్ ఎగరలేవు, ఏం చేయలేవు కూడా. ఇక ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళు యుద్ధం కనుక